అని ఎక్కడ కూడా తాను ఊడిపోయినట్లుగా లేదు. పైగా దేవుడు ఎట్లాగా అతనికి సహాయం చేసి 2 సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూస్తే మనకి ఇక్కడ ఎలాగ తన శత్రువులైన వారిని కొన్ని పేర్లు మనకు కనపడతాయి. ఫిలిస్తీన్లు ఓడించి లోపరుచుకున్నట్లు, అలాగే మోయాబీలను ఓడించినట్లుగా 2వ వచనంలో, అలాగే 3వ వచనంలో శోభారాజు మనవడిలాగా హదదేజరు ని ఓడించినట్లుగా, అట్లాగే సిరియన్లని ఓడించినట్లుగా 5వ వచనంలో సిరియన్లు ఓడించినట్లుగా, అలా అనేక మందిని అక్కడ ఓడించినట్లుగా. అక్కడ మనం చూసినట్లయితే ఏమని కనబడుతుందంటే 6వ వచనంలో దావీదు ఎక్కడికి పోయినని యెహోవా అతన్ని కాపాడుచుండెను. లేకపోతే ఇదే సందర్భం కూడా ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు అతనికి ఎలాగా ఓడిపోకుండా జయమిచ్చాడు. ఒక్కసారి ఆయన ఓడిపోయే పరిస్థితి అతనే చనిపోయే పరిస్థితి ఒకసారి కనబడుతుంది. 2 సమూయేలు 21వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 17 వరకు మనం చూస్తే అక్కడ యుద్ధానికి ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు తన సేవకులతో కూడా వెళ్లి ఫిలిస్తీయులతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సొమ్మసిల్లినట్లుగా కనబడతా ఉంది. కానీ అప్పుడు వెంటనే సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ను కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దావీదుని జనులు చూసి అన్నారు, ఇశ్రాయేలీలకు దీపము నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించారు. సో ప్రతిసారి ఆయనే యుద్ధానికి వెళ్ళడం, శత్రువుల్ని ఓడించడానికి అన్ని మాక్సిమం దేవుని యొక్క సహాయంతోనే ఆయన అన్నిటిని ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన శత్రువులు కూడా ఎవరు అంటే గొలియాతు అన్యులు కొంతమంది అయితే ఎక్కువ మంది తన తోటి వారైన ఇశ్రాయేలీలు, తన సొంత కుమారుడు కావచ్చు, ఇశ్రాయేలీల్లో గోత్రాల్లోనే ఒకడైన సౌలు కావచ్చు, యోవాబు కావచ్చు, అట్లా చాలా మంది కూడా ఆయనకి పోరాటం లోపల నుంచి, సొంత వారి దగ్గర నుంచి. తన శత్రువులు కూడా తన తోటి వారైన ఇశ్రాయేలు ప్రజల ద్వారానే తనకి అనేక సార్లు పోరాటాలు కూడా జరిగినాయి. చాలా పోరాటాలు ఆయన మంచితనంతో, ఇప్పుడు షిమ్మి అనే వాడిని మనం చూసినట్లయితే తన ప్రజల్లో నుంచి ఒకడు, కానీ తన్ని ఎలాగా పోరాడాడో, ఎలా జయించాడో చూసినట్లయితే మనం అది మంచితనంతోనే, షిమ్మిని మంచితనంతోనే ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ తర్వాత తన కుమారుడి చేత తన్ని చంపించినట్లుగా మనం చూస్తాము. ఏదేమైనప్పటికీ అనేకమైన పోరాటాలలో దేవుడే దావీదుకు తోడై ఉండి జయమిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. జయము, జయ జీవితము, అనేక విషయాల్లో, అనేకమైన పోరాటాల్లో జయాన్ని పొందుకొని దేవునికి ప్రియుడుగా, ఇష్టానుసారమైన వాడిగా, హృదయానుసారమైన వాడిగా పేరు పొందుకున్నాడు. మన జీవితంలో కూడా శత్రువులు లోకంలో అంటారు, తన కోపమే తనకు శత్రువు అంటారు. సో కోపం అనే శత్రువు, లేకపోతే మన యొక్క స్వభావాలే కొన్నిసార్లు మనకు శత్రువుగా, వాటి వల్లనే మనకు సమస్యలు వచ్చే విధంగా ఉంటాయి.
కొంతమందికి కొన్ని ఆ మొన్న ఈ మధ్య ఒక అతను గురించి ఇంకొక అతను చెప్తా ఉన్నాడు. అమ్మా వాడు ఎంత మంచోడంటే అని చెప్పి, నేను ఇంతకుముందు మరి మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆవిడ ఎంత మంచోడు అంటే అని చెప్పి తను చెప్పిన మాట అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తను భార్య ఉంది, కానీ తను నమ్మకంగా ఉండట్లేదు. ఒక రోజున తన భర్త బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వేరే అతను ఉన్నాడు. వేరే అతను ఉండినప్పటికీ ఈయన వచ్చి వాళ్ళ ఆవిడని కోపడలేదు, లేకపోతే ఆ అబ్బాయిని కోపడలేదు, కానీ వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పని అడిగి ఒక మాట, వెళ్ళిపో తమ్ముడు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించేసేసి తన పని చూసుకొని వెంటనే మళ్ళీ తను కూడా బయటకు వెళ్ళిపోయాడు. భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు అతను వచ్చాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని ఎక్కడా ఒక మాట కూడా అనలేదు. అలాంటి పరిస్థితులు అలా మౌనంగా ఉండటం అది సామాన్యులకి సాధ్యం కాదు, సహజంగా ఎవరికి సాధ్యం కాదు. కానీ తను ఎంత అలాంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా దాటిపోయాడు. లోకంలో అంటారు కదా, అనుమానం పెనుభూతం అని. కొంతమందికి అనుమానం, కానీ ఇక్కడ రియల్ గా తన కళ్ళతో తను చూసినప్పటికీ కూడా తన ఎలాగా అలా మౌనంగా ఉండగలిగాడు అనేది తన తోటి సహోదరుడికి ఆశ్చర్యం కలిగింది. ఆ విషయాన్ని నాకు చెప్పినప్పుడు అది సాధ్యపడదు కదా అనుకున్నా నేను కూడా. కానీ ఏమీ లేకుండా కూడా కొంతమందికి అనుమానం అనేది ఉండి వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఎదుటి వాళ్ళను మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఎంతో మంది ఈ అనుమానంతో బాధపడుతూ ఉండేవాళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. అలాంటి స్వభావాలు మనం జయించగలుగుతున్నామా? మనకు శత్రువు అంటే ఎక్కడి నుంచో వచ్చి, దేవుని యొక్క వాక్యము శత్రువుల్ని యేసుప్రభు చెప్పిన ప్రసంగంలో మనం చూసినట్లయితే శత్రువుల్ని ప్రేమించమని చెప్తుంది, వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది, శత్రువుల్ని మనం ఎలా ట్రీట్ చేయాలో చెప్తుంది. కానీ మన బాధ పెట్టే వాళ్ళని మనం శత్రువులుగా చూడమని వాక్యం చెప్పట్లేదు, లేకపోతే మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళని శత్రువులుగా చూడమనట్లేదు. కానీ మనకు రియల్ శత్రువులు ఎవరు అంటే, మరి మనం ఎవరిని మనం చంపి వారిని జయించాలి అంటే, మనం నిజమైన శత్రువులు ఎవరంటే మన స్వభావాలు. వాళ్ళని మనము ఓడించగలిగేలాగా, వాళ్ళని చంపగలిగేలాగా, వాళ్ళ మీద జయాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం అందుకుంటున్నామా? దేవుడు ఎట్లాగా దావీదుకి తోడై ఉండి, ఇక్కడ మనం 8వ అధ్యాయంలో 2 సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ పర్టికులర్ 3వ వచనంలో మనం చూస్తే హదదజేరు అనే అతన్ని ఓడించినప్పుడు అతని యొద్ద నుండి, అతను 4వ వచనంలో మనం చూస్తే అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బాలమును పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న ఇక్కడ దావీదు ఎలాగా మనకి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తా ఉంటది. 17వ అధ్యాయంలో 16వ వచనంలో రాజులు వాళ్ళు గుర్రాల్ని ఎక్కువ సంపాదించుకోకూడదని,
లేకపోతే బంగారాన్ని ఎక్కువగా సంపాదించుకోకూడదని, అట్లా కొన్ని నియమాలు మోషే చేత చెప్పబడినవి రాజులైన వాళ్ళకి. వాటిని ఎంత కరెక్ట్ గా పాటించాడో దావీదు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా అడుగులు వేయలేదు. వాక్యానుసారంగా తను నడుచుకున్న వాడిగా కనబడతా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి అన్ని విషయాలలో జయాన్ని పొందుకోగలిగాడు. చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో మనకి 16వ వచనంలో చూస్తే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. అలాగే తన హృదయం తొలగిపోకుండాన్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు. ఇక్కడ ఇలాగ కొన్ని రాజులకి ఎలాంటి నియమాలు నియమించబడినవో వాటిని ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యాడు. అన్ని గుర్రాలు దొరికినప్పటికీ ఆ గుర్రాలని తను ఉంచుకోలేదు. కానీ ఆ గుర్రాలన్నిటిని 100ని ఉంచుకొని మిగిలిన వాటిలన్నిటిని కూడా ఆ చీలమండల నరాలని తెగ వేయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే అనేకమైన విషయాల్లో కూడా తను దేవుణ్ణి ఒక ఆజ్ఞల్ని పాటించడాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా, లేకపోతే ఆయన దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని తప్పించిన వాడిగా తనకు తోడై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని దేవుని యొక్క కమెంట్ కూడా ఆయన విషయంలో ఏంటంటే, ఇతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చిన వాడు. దేవుని యొక్క ఉద్దేశాల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదు అనేకమైన విషయాల్లో జయాన్ని పొందుకున్నట్లుగా మనకి కనబడతా ఉంది. అలాగే తనకి ఇవ్వబడిన వాగ్దానం కూడా తాను స్వతంత్రించుకోగలిగాడు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలిగి చేసిన తర్వాత, చూడండి ఎలాగా వాగ్దానం ఇచ్చాడంటే, కిందకి వెళ్ళినప్పుడు 8-9 వచనాల్లో, మరియు ఇశ్రాయేలు నా జనులు ఇకను కదిలింపబడకుండా తన స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వపు ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులుగా నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి స్వాధీనం పరుచుకుంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన ఆ ప్లేస్ అంతటిని కూడా దావీదు యొక్క ఆ టైంలో, దావీదు పరిపాలిస్తున్న టైంలో వాటిలన్నిటిని కూడా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు. వాటిలన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని కానానుని పూర్తిగా, తను కూడా కొంతమందిని ఇప్పుడు శత్రువులైన వారిని ఆశ్రయించిన సందర్భాలు కనబడుతున్నాయి. కానీ వాళ్ళందరి మీద కూడా పోరాడి జయించి కంప్లీట్ గా వాళ్ళ మీద జయాన్ని పొందుకునేలాగా తను రూల్ చేసిన 40 సంవత్సరాల్లో అది దావీదుకు మాత్రమే సాధ్యపడినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటిగా మన జీవితాల్లో కూడా శత్రువులుగా ఉన్న, లేకపోతే గొలియాతు లాగా ఉన్న స్వభావాల్ని మనము దేవుని వైపు చూసి జయించగలిగేటట్లుగా, మనము దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడే మనకి సహాయం చేసి మనకి జయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ ఎవరు మన శత్రువులు అనేది మనం ముందు గ్రహించగలిగేలాగా ఉండాలి.
ఇప్పుడు ఫిలిస్తీయుడైన గొలియాతు శత్రువుగా తను ఐడెంటిఫై చేయగలిగాడు కాబట్టి దేవుని వైపు చూశాడు. ఆ శత్రువును ఓడించడానికి జయం కొరకు దేవుని వైపు చూశాడు. అలాగే మన జీవితంలో ఎవరు ఆ గొలియాతు, ఎవరు ఆ శత్రువు, ఏంటి, ఏ స్వభావం చేత మనము ఇదవుతా ఉన్నాము అని మన జీవితాల్లో ఉన్న గొలియాతుని మనము ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఒక సమస్య కావచ్చు, ఒక స్వభావం కావచ్చు, వాటి విషయాలలో మనము అనేక సార్లు ఎలా అంటే మనము స్పిరిచువల్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లోని మన పరిస్థితుల్ని లేకపోతే మన స్వభావాల్ని మనము వాటి గురించి మనం ఎక్కువగా ఇదవుతాం. కానీ చేయవలసిన వాటిని చేయలేకపోవడాన్ని కూడా మనము ఎక్కువగా ఆలోచించుకోగలిగినట్లయితే, వాటి విషయంలో కూడా దేవుని మీద మనం ఆనుకోగలిగినట్లయితే ఇంకా ఆత్మీయంగా మనం దేవునిలో ఎదగడానికి ఉపయోగపడతా ఉంది. దేవుని యొక్క వాగ్దానము మనకి దేవుని యొక్క వాగ్దానాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా మనం సొంతం చేసుకోవడానికి, వాటిని నమ్మగలిగినట్లుగా, వాటిని చేత పట్టుకోగలిగినట్లుగా, దేవుని మీద ఆనుకోగలిగినట్లుగా, వాటిని మనం సొంతం చేసుకోవడానికి మనము దేవుని వైపు చూడగలిగినట్లుగా, దేవుని మీద ఆనుకోగలిగినట్లుగా మనం ఉండగలుగుతున్నామా? కొంతమందికి భయం, ఇంకా అనేకమైన విషయాల్లో కూడా శత్రువులుగా మనము జయము జయ జీవితము అని మనం చూసుకున్నట్లయితే దేన్ని మనం జయించలేకపోతున్నాము. నిద్ర ఎక్కువపోతూ నిద్రను జయించలేని పరిస్థితులు, ప్రార్థన చేయలేని పరిస్థితులు, లేకపోతే సోమరితనాన్ని, తిండిపోతనాన్ని, ఇలాగ మనం అనేకమైన విషయాల్లో వాటిని శత్రువులుగా మనం భావించి వాటితో పోరాడి వాటి మీద జయాన్ని పొందుకోవడానికి ప్రభు యొక్క సహాయాన్ని మనం అందుకుంటున్నామా? ప్రతి పోరాటంలో కూడా దావీదు దేవుని యొక్క సహాయాన్ని అందుకున్నాడు, దేవుని వైపు చూశాడు. సమస్య ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, పెద్దదైనా చిన్నదైనా ఆ సమస్యను దేవుని ముందు పెట్టాడు. దేవుని ముందు పెట్టినప్పుడు తను జయాన్ని పొందుకోగలిగాడు. మనం కూడా కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేయం, అవి పెద్ద సమస్యగా మనం భావించం, లేకపోతే వాటి వల్ల మనకి ఎంత నష్టాన్ని కూడా మనము మైండ్ చేయకపోవచ్చు. కానీ ప్రతీది కూడా కొన్ని సమస్యలు వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. మొన్న బబ్బు ఏదో వాళ్ళ కాలేజీలో, వాళ్ళ చర్చ్లో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి చెప్తా ఉన్నప్పుడు అది డిస్కషన్, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ ఇట్లా అట్లా అని ఏదో చెప్తున్నారు. చాలాసేపు ఫోనుల్లో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అంతసేపు ఆ విషయాల గురించి అలా మాట్లాడుకోవటం నాకు నచ్చలేదు. దేవుని వాక్యంలో చెప్పన్నట్లు వాటిలన్నిటినీ కూడా సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్, ప్రతిదీ కూడా ప్రార్థనలో దేవునికి అప్పగిస్తే ఆ పరిస్థితుల్ని ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది దేవుడు నడిపిస్తాడు. కానీ కొన్నిసార్లు దాని గురించి ఎక్కువ మాట్లాడటం, వాళ్ళేదో మాట్లాడతారు, వీళ్ళేదో చెప్తారు, అట్లా చాలా చాలా అవర్స్ ఆఫ్ టైం మనం వాటి గురించి డిస్కషన్ ఎక్కువ పెట్టేసుకుంటే ఒపీనియన్స్ మారిపోయి, లేకపోతే ఆ ఫైనల్ గా వచ్చేటప్పటికి వీళ్ళెట్లా చేశారు అని జడ్జి చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది మాటలన్నిట్లో. మనం వీళ్ళెట్లా వాళ్ళట్లా అని తీర్పు తీర్చే పరిస్థితులు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మాట్లాడకుండా ప్రతి విషయంలో
ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళి ఏమి చెప్పినా సరే ప్రార్థన చేద్దాం అన్న మాట తప్ప ఇంకో మాట మాట్లాడేవాళ్ళు కాదంట. అవసరమైతే ఆ సమస్య కోసం వెంటనే వాళ్ళతో ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలోనే దేవుని నడిపింపుతో వాళ్ళకి చెప్పవలసిన మాట ఏదన్నా ఉంటే ప్రార్థనలోనే ఒక మాట చెప్పేవాళ్ళు అంట. గాని దాని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టడం గాని, లేకపోతే ఆ వెంటనే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అనేవాళ్ళంట. వచ్చినప్పుడు అయ్యా మీకు ఈ సమస్య చెప్తాం, మీరు ప్రార్థన చేద్దాం అంటారు. అంతకంటే ఏం చెప్తారు మీరు అన్నట్లు అనేవాళ్ళు. కానీ ఆయన నిజంగానే ప్రార్థన చేసి ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రార్థనే చేసేవాళ్ళు. అది చిన్నదావనే పెద్దదావనే. కానీ మనమైతే కొన్ని అవర్స్ ఆఫ్ డిస్కషన్ దాని గురించి మాట్లాడుకొని, వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు చెప్పింది విని వీళ్ళు చెప్పింది విని, వాళ్ళేమంటారో విని వీళ్ళేమంటారో విని, అట్లా డిస్కషన్ ఎక్కువైపోయి ఆ డిస్కషన్స్ లోనే చాలా తప్పులు జరిగిపోతా ఉంటాయి. అపార్థం చేసుకోవటం, అనకూడని మాటలు అనడం, లేకపోతే ఒపీనియన్స్ ని చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఎయిర్పోర్ట్ లో సింగపూర్ లో ఆగినప్పుడు కూడా వాళ్ళు అదే డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ. మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు అన్నాను, ఇంకొంతు ఆపేసేయండి, ఆ విషయాలు మాట్లాడొద్దు, మీరు ఎవరిని జడ్జి చేయొద్దు. అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇలా చెప్తాం, వీళ్ళకి ఇలా చెప్తాం, ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా అని చెప్పి ఆ డిస్కషన్స్ అన్ని కూడా నాకు చెప్తా ఉంటే నేను అన్నాను, అన్నిటినీ కూడా సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. ఇక మాటలు మానేసేసి ప్రార్థన చేయండి. ఇప్పుడు నుంచి మళ్ళీ రేపు ఆదివారం మీరు చర్చికి వెళ్ళే వరకు ఈ విషయాలు ఏమి మాట్లాడొద్దు. అప్పటి వరకు అందరూ ప్రార్థన చేయండి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమి డిస్కషన్ చేసుకోకుండా కూడబలుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు నోరు తెరిచి సందర్భానుసారంగా మాట్లాడతారు, అప్పుడు దేవుడే మీ ద్వారా మాట్లాడతాడు. అంతేకాని మీ మాటలు మీరు మాట్లాడబాకండి. అనవసరంగా ఎవరిని తీర్పు తీర్చొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కామైపోయి సరే మనం ఇట్లా చేద్దామని వాళ్ళు అనుకోవడం. కాబట్టి అనేకమైన విషయాల్ని మనము హ్యాండిల్ చేసే విధానం, ప్రార్థన అనేది చేయకుండా, లేకపోతే చేయవలసిన విధానంలో మనం చేయకుండా మన సొంత ప్రయత్నాలు, సొంత విధానాలు, లేకపోతే అలా చేయడం వల్ల నష్టమై చూస్తాం కానీ జయాన్ని చూడలేం. దావీదు చేసిన ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని చూడగలిగాడు. అది ఎలాంటి యుద్ధమైనా సరే. చిన్ని రాళ్లతో యుద్ధం చేశాడు, కానీ దాన్ని ఎలాగా జయించాలో దాన్ని అలా జయించాడు. ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేశాడు. కేవలము దేవుడు అతనికి తోడై ఉండబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఏ పని చేసినా అతను దేవుని యొక్క సహాయముతో, దేవుడు అతనికి తోడై ఉండడాన్ని బట్టి ఎక్కడ అపజయం పాలవలేదు. మన జీవితంలో కూడా అపజయాలతో మనం ఉంటున్నామా? ఎలాంటి పోరాటమైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే దానిలో మనం జయాన్ని చూడగలుగుతున్నామా? ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలో మనం జయాన్ని చూడగలుగుతున్నామా? ఓడిపోతున్నామా? ఒకవేళ ఓడిపోతుంటే ఎందుకు ఓడిపోతున్నాము? మనము దావీదులాగా దేవుని మీద ఆనుకుంటే మనం ఓడిపోయే అవకాశమే ఉండదు. మనం మిగిలిన ఏ విధంగా మనం పోరాడినా దేవుని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క విధానాన్ని ప్రక్కన పెట్టి, ఆయన చిత్తానుసారమైన విధానంలో మనం పోరాడకుండా మన సొంతంగా మనం ఏమి చేసినా సరే తప్పకుండా అక్కడ అపజయం మనం అనేది ఉంటుంది. మనం చెప్పగలమా? దావీదు చెప్పగలిగినట్లు, దావీదు విషయం చెప్పబడినట్లు మనం దేవుడు నాకు అన్ని విషయాల్లో జయాన్ని ఇచ్చాడు అని మనం చెప్పగలమా? ఎక్కడో అపజయము, ఎక్కడో నిరుత్సాహము, ఎక్కడో ఓడిపోయిన స్థితి, ఎక్కడో గెలవలేని పరిస్థితి, ఎక్కడో ఇవన్నీ మన జీవితంలో కనబడతా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది దావీదు విషయంలో. ఆయన ఎక్కడా ఓడిపోలేదు అన్నప్పుడు అంత జయము. ఎందుకని? ఆ దావీదుకు తోడైన దేవుడే మనకి తోడై ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. కాబట్టి ఆ పోరాటాల్ని ఎలాగ ఎదుర్కోవాలి,
ఎలాగ వాటిల్ని మనం ఎదుర్కొని ఎలాగ జయాన్ని పొందుకోవాలి. సొంత వారి దగ్గర నుంచి పోరాటం కొన్నిసార్లు అది చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తా ఉంటది. ఎవరో బయటోళ్ళు ఒక మాట అన్నారంటే అది 1-2 రోజుల్లో మర్చిపోతామేమో గాని, సొంత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పోరాటము అది ఇంకా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అయినప్పటికీ ప్రార్థన ద్వారా ఒక్కొక్కటిని హ్యాండిల్ చేయటం, వీటిలన్నిటి పోరాటాలన్నిటిలో కూడా విలువలను పోషించుకున్న వాడిగా దావీదు కనబడతా ఉన్నాడు. ఎక్కడా కూడా అవివేకంగా, అజ్ఞానంగా ఆ దేవుడు సూచించిన విధానం కంటే ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయి తను సిచ్యువేషన్ ని తన చేతుల్లోకి తీసుకున్న విధానం ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి మన యొక్క పోరాటాలు కూడా వాక్యానుసారముగా, లేకపోతే మన యొక్క పోరాటాలు కూడా ప్రార్థనాపూర్వకంగా, జ్ఞానంతో, దేవుని యొక్క సహాయముతోటి మనము పోరాడి జయించవలసిన వారిగా మనం ఉన్నాం. దేని విషయమైనా సరే ప్రార్థన కంటే ఎక్కువగా మనం డిస్కషన్ లేకపోతే మాటలు అనేవి ఎక్కువ కనబడతా ఉన్నాయి అని అనిపించినప్పుడు మనము దావీదు డీల్ చేసిన విధానం వైపు చూసి మన ప్రయత్నాన్ని పక్కన పెట్టి దేవుని వైపు మనం చూడగలిగినట్లయితే తప్పకుండా జయాన్ని మనం చూస్తాం. మనం పొందుకున్న జయాల్లో కూడా ఎలాగా ఎక్కువ గుర్రాలను సంపాదించుకోవద్దంటే ఎక్కువ గుర్రాలను సంపాదించుకోలేదు. లేకపోతే ఏది కూడా తను సంపాదించిన వెండి, బంగారం అవన్నీ కూడా దేవుని మందిరం కట్టడానికి తనిచ్చి తను వారందరినీ కూడా ప్రేరేపించి దేవుని కొరకు సమకూర్చాడు. దేవుని యొక్క మందిరం కట్టాలి అని చెప్పి తనకి వచ్చిన ఆలోచనని నాతాన్ని పిలిచి చెప్పి ఎలాగా మరి దేవుడు అనేక యుద్ధాలు నువ్వు చేసావు కాబట్టి నువ్వు కాదు నీ కుమారుడు కడతాడు అని చెప్పినప్పుడు ఎలాగా తను అన్నిటినీ మందిరం కట్టడానికి కావలసిన వాటిలన్నిటినీ సమకూర్చాడు. పైగా చెప్తా ఉంటారు, మీరు ఎక్కడన్నా ఏ ఊరులో లేకపోతే మీరు మార్మోన్స్ పొందిన వాళ్ళందరూ కూడా ఒక చర్చ్ కట్టించండి అని చెప్పినప్పుడు కొంతమంది అలా దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళంతా సీరియస్ గా విషయాల్ని పట్టించుకోవట్లేదు. దేవుడు మనల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా మన కష్టార్జితంతో ఒక స్థలాన్ని కొని ఒక మందిరం కట్టబడటానికి మనం సహాయపడటము, లేకపోతే మన ప్రాంతాల్లో మందిరం లేకపోతే మన ప్రాంతంలో ఎక్కడన్నా ఒక చోట మందిరం కట్టడము, అదొక ప్రాజెక్ట్ గా పెట్టుకొని దాన్ని సాధ్యపరచుకోగలిగినట్లయితే అది మంచిది. మొన్న మధ్య ఒక వాక్యము ఎప్పుడు అయ్యగారు చెప్తా ఉంటారు, యెషయా గ్రంథంలోంచి 4వ అధ్యాయంలో ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ అని ఈ మాట చెప్తా ఉంటారు అనేక సార్లు. అయ్యగారు కొన్ని మాటలు చాలా రిపీటెడ్ గా చెప్తున్నప్పుడు కూడా కొంతమంది బాధపడతా ఉంటారు. పద్దాకా ఈ మాట చెప్తారు, లేకపోతే ఆ మాట చెప్తారు, దాని గురించి పద్దాకా చెప్తారు అని అనుకుంటారు. ఎందుకంటే మనకి ఆ వ్యసనం ఎప్పుడు వస్తుంది, మనం చేయలేకపోతున్నప్పుడు మనము చేస్తే దాని విషయమై సంతోషంగా ఆ మాట వచ్చినప్పుడల్లా మనకు సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం చేయలేకపోతున్నామో, చెయ్యట్లేదో, మనము నిజంగానే ఆ మాటకు ఆ మాట మన జీవితంలో నెరవేరట్లేదో అప్పుడే మనకి అది విన్నప్పుడల్లా కోపం వస్తుంది. ఎందుకు పద్దాకి విషయం చెప్తారు అనే కోపము మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట నేను చూసినప్పుడు ఇంటికిల్లు కలుపుకొని పొలమును చేర్చుకొని మీకు శ్రమ 8వ వచనంలో. తర్వాత నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చాను, నిజముగా గొప్పవియు దివ్యమైనవినైన ఇండ్లు అనేకులు నివాసము లేక పాడైపోవును. ఈ మాట చదివినప్పుడు
నిజమే కదా, చాలా మంది గొప్పవి దివ్యమైనవి ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ దానిలో ఉండలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఇది నేను ఎక్కడో ఒక డైలీ బ్రెడ్ దేనిలోనో చదివినప్పుడు దానిలో ఇంకా క్లియర్ గా వాళ్ళు అక్కడ రాయబడి ఉంది. అంటే